చిన్న కోడలు పునాది వేస్తే పెద్ద కోడలు ఫీల్ అవుతుంది కదండి. అంతేకాకుండా అర్జున్ ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు సత్యానే పునాది వెయ్యాలి కదండి. అందువల్ల ఇప్పుడు శృతి చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. అభి, ముహూర్తం దాటిపోతుంది బాబు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దేవి రాగానే నేను తనతో మాట్లాడతాను. అభి, ఇందులో తప్పేం లేదు బాబు. సరే అమ్మా. శృతి, నువ్వు వెళ్లి మొదటి ఇటుకతో పునాది వేయి. అలానే అత్తయ్య, వెళ్ళు వెళ్ళు. ఓం సకల లక్ష్మీయే నమః. ఓం శాంతలక్ష్మీయే నమః. ఇక్కడ పెట్టండమ్మా. సర్వలక్ష్మీయే నమః. స్వర్ణలక్ష్మీయే నమః. జయలక్ష్మీయే నమః. దేవి అమ్మా, వచ్చేసావా? అత్తయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎందుకు దేవి ఇంత లేట్? దేవి, నీకేం అర్థం కావడం లేదా? నువ్వు ఒంటరిగానే వెళ్ళావు కదా, ఇప్పుడు అర్జున్తో వస్తున్నా. అది నేను చెప్తాను. లేదు లేదు, నేనే చెప్తాను. అత్తయ్య, నన్ను క్షమించండి. ఈ భూమి పూజ బాగా జరగాలని పక్కనున్న అమ్మవారి గుళ్ళో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. అక్కడ పూజ చేస్తుండగా ఇద్దరు రౌడీలు నన్ను అడ్డగించి కత్తి చూపించి ఈ నగలు లాక్కోవాలని చూశారు. అయ్యో అక్క, నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగ్గలేదు కదా? నువ్వే ఆటో డ్రైవర్ని బెదిరించి నన్ను అడుగులో దింపేయమని చెప్పింది చాలక ఇప్పుడు అందరి ముందు అమాయకంగా యాక్ట్ చేస్తున్నావా? నిజంగా నువ్వు మహానటివేనే. దేవి అమ్మా, ఆ తర్వాత ఏమైంది చెప్పు. అప్పుడు అర్జున్ అటువైపు కారులో వచ్చారు. రౌడీల నుంచి నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది. హే దేవి, నువ్వు ఇంటి పక్కనే ఉండే గుడికే కదా వెళ్తాను అని చెప్పావు. మరి అడవిలో ఉండే గుడికి ఎందుకమ్మా వెళ్ళావు నువ్వు? అమ్మా, అదంతా తర్వాత మాట్లాడుకుండమ్మా. ముహూర్తం సమయం దాటిపోతోంది. ఇంతకీ పునాది రాయికి పూజ చేసేదెవరు? ఇంకెవరు? నా కూతురు శృతియే. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు, దేవి వచ్చేసింది కదా, తనే మొదటి ఇటుకతో పునాది వేస్తుంది. మిగతా విషయాలన్నీ మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. దేవి అమ్మా, రామ్మా, నువ్వు వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా, మీరు కూడా కూర్చోండమ్మా. కూర్చో అభి. సుందరలక్ష్మీయే నమః. జయలక్ష్మీయే నమః. జ్యోతిలక్ష్మీయే నమః. జ్ఞానలక్ష్మీయే నమః. కళ్యాణలక్ష్మీయే నమః. ఇది తప్పించుకొని ఎలా వచ్చింది? ధైర్యలక్ష్మీయే నమః. ధనలక్ష్మీయే నమః. ధాన్యలక్ష్మీయే నమః. దానలక్ష్మీయే నమః. తామరలక్ష్మీయే నమః. దైవలక్ష్మీయే నమః. వీరలక్ష్మీయే నమః. తీర్థలక్ష్మీయే నమః. దివ్యలక్ష్మీయే నమః. నాగలక్ష్మీయే నమః. ఓం సంతానలక్ష్మీయే నమః. నాగలక్ష్మీయే నమః. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. వేయండి, ఇక్కడ వేయండమ్మా. నిత్యలక్ష్మీయే నమః. అలానే లేచి ఇద్దరూ అక్కడికి రండి. ఓం అష్టలక్ష్మీయే నమః. ఓం పరాక్రమలక్ష్మీయే నమః. అమ్మా, ఒక్కో ఇటుగా తీసి పెట్టండమ్మా. చూసుకోండి, మెల్లగా అక్కడ వేయండి. పద్మలక్ష్మీయే నమః. పరాక్రమలక్ష్మీయే నమః. పరాక్రమలక్ష్మీయే నమః. ఓం గజలక్ష్మీయే నమః. సంతానలక్ష్మీయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం భువనలక్ష్మ్యై నమః. ఓం విజయలక్ష్మ్యై నమః. ఓం విద్యాలక్ష్మ్యై నమః. ఓం ధనలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం సౌభాగ్యలక్ష్మ్యై నమః. మంగళలక్ష్మ్యై నమః. మాధవలక్ష్మ్యై నమః. మహాలక్ష్మ్యై నమః. మరకతలక్ష్మ్యై నమః. మాణిక్యలక్ష్మ్యై నమః. మాదాలక్ష్మ్యై నమః. ముత్తులక్ష్మ్యై నమః. మోక్షలక్ష్మ్యై నమః. ఓం ధైర్యలక్ష్మ్యై గజలక్ష్మ్యై నమః. అక్క నాన్నని కలవడానికి వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఇంత లేటుగా వచ్చింది. మరి తను ఎక్కడికి వెళ్ళుంటుంది?
ఏ ప్రాబ్లం లేదు సార్. అకార్డింగ్ టు ద మెడికల్ రిపోర్ట్ యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. సరే డాక్టర్. ఎక్కువ టెన్షన్ పడడం వల్ల మీ హెల్త్ పై అది ప్రభావం చూపిస్తుంది. మీరు ప్రతిరోజు కూడా వాకింగ్ కి వెళ్ళాలి. షుగర్ లెవెల్స్ ఎక్కువైతే అన్ని సమస్యలు వస్తాయి. కొంచెం షుగర్ లెవెల్ తగ్గించుకో. అలాగే సార్. అసలు కంట్రోల్లోనే ఉండరు డాక్టర్. చిన్న పిల్లాడిలా ఐస్ క్రీమ్స్ తింటారు. ఏంటే సైలెంట్ గా ఉండలేవా? ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది డాక్టర్. సరే సరే, ఇట్స్ ఓకే. 2 టాబ్లెట్స్ డోసేజ్ తగ్గించాను. అలాగే ఒక టాబ్లెట్ కూడా రాశాను. ఇది రెగ్యులర్ గా వేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇదిగోండి. సరే సార్, ఇదిగో. థ్యాంక్ యూ డాక్టర్. మేము వెళ్ళొస్తాం డాక్టర్. ఓకే. అలాగే ముఖ్యంగా 3 నెలల తర్వాత నెక్స్ట్ చెకప్ చేస్తాను. టేక్ కేర్ సార్. సరే రండి అన్నయ్య. రండి. వరదన్నయ్య, ఎందుకు టెన్షన్? ధైర్యంగా నమ్మకంతో ఉండండి. అన్ని సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. త్వరలోనే తీరిపోయే సమస్య సార్ నాది. మేము ఎవరో ఏంటో చాముండేశ్వరికి తెలిసినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. పాపం సత్య ఏదేదో కష్టపడుతూ తన ప్రయత్నం తను చేస్తుంది. కానీ ఈ దేవి మాత్రం సత్యాన్ని నమ్మకుండా చాముండేశ్వరి నమ్మి మోసపోతుంది. దానికి తోడు ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. నేనేం చేశానండి? నువ్వే కదా దేవిని ఆపకుండా దాన్ని రెచ్చగొడుతూనే ఉన్నావు. ఇప్పుడే సార్ ఇది దేవి గురించి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. దిగులు పడకండి వరదన్నయ్య. సత్య ఉన్నంత వరకు తప్పుగా ఏమీ జరగదు. మీరు ధైర్యంగా ఊరికి వెళ్ళండి. ఆరోగ్యం జాగ్రత్త. డాక్టర్ చెప్పినట్టు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళండి. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సార్, చెల్లెల్ని ఆర్తిని చూడ్డానికి మన ఇంటికి వద్దాం అనుకున్నాను. కానీ చెకప్ పూర్తయ్యేసరికి ఇప్పుడు లేట్ అయిపోయింది. నన్ను క్షమించండి సార్. మేము ఇంకోసారి ఇంటికి వస్తాం. ఇట్స్ ఓకే, నేను ఇంట్లో చెప్తాను. వదినని ఆర్తిని నేను అడిగానని చెప్పండి అన్నయ్య. సరే అమ్మా, రండి. నేనే మిమ్మల్ని బస్సులో ఎక్కించి నేను ఇంటికి వెళ్ళిపోతాను. సార్, ఎందుకు సార్ మీకు ఈ శ్రమ? బస్ ఎక్కి మా ఊరికి వెళ్ళిపోతాంలేండి. ఎలాంటి శ్రమ లేదు, రండి. ఉదయం నుంచి మీరిద్దరూ సరిగ్గా ఏమీ తినలేదు. మన హోటల్లోనే తిని మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఏర్పాటు చేస్తాను. పదండి. సరే సార్. నేను చాముండేశ్వరి కోడల్ని నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా అని చాలా కోపంగా మాట్లాడింది. అక్క, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. నువ్వు భూమి పూజకి ఎందుకు టైంకి రాలేదు? హాస్పిటల్లో ఉన్న నాన్నని కలవడానికి కూడా వెళ్ళలేదు. అయినా నువ్వు అంతసేపు ఎక్కడికి వెళ్ళావక్క? ఆహాహాహా, ఎంత గొప్పగా నటిస్తున్నావు.